హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు 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 వందనాలు. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువానికి వందనాలయ్యా. ఈ రోజు ప్రభువా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ప్రభువానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సర్వోన్నతుడానికి వందనాలు. మీరు ప్రతి ఒక్కరితో మాట్లాడండి, మీ గొప్ప కార్యాలు జరిగించండి. యేసు నామములో ప్రభువా సమస్యల్లో బాధల్లో ఇబ్బందుల్లో ఉన్న వారి కోసం మేము ప్రార్థన చేయాలనుకుంటున్నాం. యేసు నామములో వాళ్ళకు విడుదల కలుగును గాక. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, వాక్యం ద్వారా మీరు మాట్లాడండి, మీ గొప్ప కార్యాలు జరిగించండి. యేసు నామముల కుటుంబాలలో సమస్యల నుంచి యేసు నామములో నెమ్మది కలుగును గాక. విడుదల దయచేయండి. इस सुंदर मौका परमेश्वर ने हमें दिया है। నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో దేవుడు నాకు మంచి అవకాశాన్ని ఇచ్చాడు. परमेश्वर हमारे साथ बातें करने वाला है। దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. आप विश्वास के साथ बैठिएगा। మీరు విశ్వాసంతో వినండి. सो परमेश्वर जरूर एक महान चमत्कार करने के लिए तैयार है। దేవుడు నీ జీవితంలో దేవుడు గొప్ప ఆశ్చర్యకరం చేయబోతున్నాడు. और यहाँ लिखा है एजकेल 37 में इस प्रकार से लिखा है। హెజ్కేలు 37వ అధ్యాయంలో ఇలా రాసి ఉంది. और ये यहोवा की शक्ति मुझ पर आई और मुझे वो हमें तराई में बीच में लेके चला। యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవంశుడై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న యొక్క లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నుండి లోయ అనుభవాల కోసం ఇక్కడ రాసి ఉంది. मैं बताना चाहता हूँ परमेश्वर ने उस आत्मा को लेके चला और तराई में लेके गया है। నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, దేవుని హస్తము ఆత్మను తీసుకువెళ్ళి లోయలో నిలబెట్టింది. और वहाँ पूरा कहीं भी देखेगा तो सूखा हड्डियां वहाँ दिखाई दे रहा है। అక్కడ ఎక్కడ చూసినా కూడా ఎముకలు కనబడుతున్నాయి, ఎండిపోయిన ఎముకలు కనబడుతున్నాయి. అక్కడ దేవుడు ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. और वहाँ 3 अध्याय में लिखा है, हे मनुष्य के संतान ये हड्डियां जी सकता है क्या? 3వ అధ్యాయంలో రాసి ఉంది, ఆయన నరపుత్రుడా ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని అడుగనుండగా ప్రభు యెహోవా అది నీకు తెలియనని నేను అంటిని. वह पहली बात एक खाई तराई की अनुभव है। అక్కడ మొదటి మాట లోయలో అనుభవాన్ని చూస్తున్నాము. और कई सारे लोगों को ये इस प्रकार के अनुभव है जो सूखी हड्डियां आपको दिखाई दे रहा है। చాలా మందికి ఎలాంటి అనుభవాలు ఉంటాయంటే ఎండిపోయిన ఎముకల అనుభవాలు ఉంటాయి. कोई भी आपको देखने वाला है ही नहीं। చాలా మందిని చూసుకోవడానికి ఎవరు లేరు, ప్రేమించడానికి ఎవరు లేరు. आपको निराश और निस्पृहा में है जो आपको ये जीवन नहीं है बोलकर सोचते हैं। నువ్వు ఆలోచిస్తున్నావు, చాలా నిరాశలో ఉన్నావు, ఆలోచిస్తున్నావు నన్ను ప్రేమించే వాళ్ళు లేరు, నన్ను పట్టించుకునే వాళ్ళు లేరు అని ఆలోచిస్తున్నావు. आज मैं बताना चाहता हूँ परमेश्वर हमारे साथ बात करने के समय में దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్న సమయంలో एक बड़ा चमत्कार आपको करने के लिए वो तैयार है। ఒక మంచి అద్భుతమైన ఆశ్చర్యకార్యం చేయడానికి దేవుడు రెడీగా ఉన్నాడు. कोई इस दुनिया में इस प्रकार से नहीं कर सकता है। ఎవ్వరు ఈ లోకంలో అలా చేయలేరు. आपको बच्चों को देखते हुए आपको सूखी हड्डियां जैसे दिखाई दे रहा होगा। మీ పిల్లల్ని చూసినప్పుడు నీకు అనిపిస్తుంది ఎండిపోయిన ఎముకల్లాగా అనిపిస్తుందేమో. आपके केस को देखेंगे तो ऐसा लग रहा है आपको सूखी हड्डियां जैसा आप केस से గుర్తుకొస్తున్నాయేమో. यदि आपको शादी नहीं हो पाया है तो उसको आपको लग रहा है शादी मेरा जिंदगी में कभी हो ही नहीं सकता है बोलकर सोचता है। నాకు పెళ్లి కాదు ఇక నా జీవితంలో అని నువ్వు ఆలోచిస్తున్నావేమో. तो मैं बताना चाहता हूँ నేను మీకు చెప్పాలనుకుంటున్నా, परमेश्वर आपके साथ में वो बात करने के लिए तैयार है हमेशा। దేవుడు నీతో ఎప్పుడు మాట్లాడడానికి ఆయన రెడీగా ఉన్నాడు. और वो आपके जीवन में कार्य करने के लिए हमेशा वो तैयार रहता है। ఎప్పుడు ఆయన నీ జీవితంలో అద్భుత కార్యాలు చేయడానికి ఆయన ముందుంటాడు. क्योंकि वो और सूखी हड्डियां को यदि जिला सकता है, ఎండిపోయిన ఎముకలను ఆయన జీవించగలగజేసే దేవుడైతే अगर आपको भी आपके सूखी या जिंदगी कोई भी वो परिवर्तन कर सकता है। నీ ఎండిపోయిన జీవితాన్ని కూడా ఆయన ఒక అద్భుతకరంగా చేయగలుగుతాడు. और वो महान चमत्कार करने वाला महान परमेश्वर है। ఆయన ఒక గొప్ప అద్భుత కార్యాలు చేసే గొప్ప దేవుడు ఆయన.
उस दुनिया में कोई भी इस प्रकार के नहीं हो सकता ఈ है। లోకంలో ఎవ్వరు లేరు ఆయనలాగా. अगर मैं बताना चाहता हूँ, నేను మీకు చెప్పాలనుకుంటున్నా. ध्यान से सुनिए, ये बातों को प्रभु आपको आशीष देने वाला है। జాగ్రత్తగా వినండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. सूखी हड्डियां जैसे आपका जीवन होगा, ఎండిపోయిన ఎముకల్లాగా నీ జీవితం ఉందేమో. आपको बच्चों को देखते हुए सूखा हो गया होगा, ఎండిపోయిన జీవితాలు నీ పిల్లల్ని చూసినప్పుడు ఎండిపోయిన आपके జీవితాల్లాగా आपके लोगों ఉందేమో. को देखते हुए आपको सूखा होगा। నీ ప్రజలను చూసినప్పుడు నీకు ఎండిపోయిన జీవిత ఎముకలు గుర్తుకొస్తున్నాయేమో. आपके शादी नहीं हो पा रहे, बोलते सूखी हड्डी ऐसा लग रहा है। నీ పెళ్లి జరుగుతలేదు అని అంటే ఎండిపోయిన ఎముకల్లాగా అనిపిస్తున్నాయేమో. प्रभु कह रहा है, కానీ దేవుడు చెప్తున్నాడు, एक महान चमत्कार करने के लिए वो तैयार है, ఒక గొప్ప ఆశ్చర్యకార్యం చేయబోడానికి ఆయన తయారుగా और ఉన్నాడు. कभी भी आप नहीं सो सकता है। నువ్వెప్పుడు ఆయన మాటలు వినాలి. ये बात बोलना चाहता हूँ। నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా. तीसरा बात में लिखा है, 3 आयत में इस प्रकार से लिखा है, 3వ వాక్యంలో ఇలా రాసి तब ఉంది. उसने मुझसे पूछा, అప్పుడు ఆయన అడుగుతున్నాడు, हे मनुष्य के संतान, क्या ही हड्डियां जी सकता है क्या? ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా हे परमेश्वर, तू ही जानता है। అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియను నన్ను నేను అంటిని. ये यहोवा आपको ही मालूम है, ఓ దేవుడా నీకే తెలుసు, क्योंकि आप ही उद्धार करता है, నువ్వే రక్షించేవాడవు కదా, आप ही सृष्टि करता है, నువ్వే సృష్టించిన వాడవు కదా, आप ही मृत्यु देने वाला है, నువ్వే కదా మాకు मरणम మరణం తీసుకొచ్చేది, आप ही हमको जिंदा रखने वाला, నువ్వే కదా బ్రతికించేవాడివి, आपके द्वारा ही सब कुछ हो सकता है। నీ వల్లనే ఏది జరిగినా కూడా అది నీ వల్లనే జరుగుతుంది కదా. आज बोलिएगा, ఈ రోజు మీరు చెప్పండి, मेरा परमेश्वर जीवित परमेश्वर है, నా దేవుడు బ్రతికి ఉన్న దేవుడు, और मेरा सुखी हड्डियां जिला सकता है। ఎండిపోయిన ఎముకలు జీవించగలుగుతాయి నాలో నుంచి. सुखा हुआ जिंदगी, सुखा हुआ परिवार मेरा सही हो जाएगा। ఎండిపోయిన నా జీవితము, ఎండిపోయిన నా కుటుంబము, ఎండిపోయిన నా పిల్లల జీవితాలు అన్ని మంచిగా జరుగుతాయి అని అనుకోండి. परमेश्वर तुझे मालूम है, परमेश्वर దేవుడు నిన్ను చూస్తున్నాడు. परमेश्वर आपको ही मालूम है। యేసయ్య దేవుడు अनुभव के बारे में बोला हूँ। లోయ అనుభవాల కోసం చెప్పాను. दूसरी बात बोला हूँ, రెండో మాట చెప్పాను. परमेश्वर ने उनको प्रश्न पूछा है, దేవుణ్ణి ఆయన దేవుడు ప్రశ్న అడుగుతున్నాడు, और ये सूखा हड्डियां जी सकता है कि नहीं? ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతకగలుగుతావా అని. तीसरी बात बोला हूँ, మూడో మాట చెప్పాను. और वो ये बोल रहा है, ఆయన చెప్తున్నాడు, और वो परमेश्वर की भविष्य శక్తి కోసం చెప్తున్నాడు. 4 आयत में इस प्रकार से लिखा है, 4వ వచనంలో ఇలా రాసి ఉంది, तब उसने और मुझसे कहा, इन हड्डियों से भविष्यवाणी करके कहो, ये सूखी हड्डियां यहोवा के वचन सुनो। అందుకు ఆయన ప్రవచనం ఎత్తి, ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. और ये भविष्यवाणी किसको बोल रहा है? ప్రవచనాలు ఎవరికి చెప్పమని చెప్తున్నాడు? सूखी हड्डियों को सुनने के सुना रहा है, ఎండిపోయిన ఎముకలతో చెప్పు जो అంటున్నాడు. निराश में है, ఎవరైతే నిరాశలో जो ఉన్నారో, दुख में है, ఎవరైతే దుఃఖంలో ఉన్నారో, जो संकट में है, ఎవరైతే కష్టంలో ఉన్నారో, जो बीमारी में है, ఎవరైతే సమస్యలో ఉన్నారో, जो बहुत सारे दुखों से अब जा रहा है, ఎంతో మంది చాలా దుఃఖం నుంచి వెళ్తున్నారో, बहुत सालों से आपने और एग्जाम लिख रहा है, पास नहीं हो पा रहा है, చాలా సంవత్సరాల నుంచి ఎగ్జామ్స్ రాస్తున్నావు, పాస్ కాలేకపోతున్నావు, बहुत दिनों से आप व्यापार कर रहा है, उसमें विजय नहीं प्राप्त कर रहा है, చాలా సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నావు కానీ విజయాన్ని పొందుకోలేకపోతున్నావు. आज बोलिएगा, ఈ రోజు చెప్పండి, मेरा परमेश्वर నా దేవుడు मुझे मेरा जीवन में నా జీవితంలో बड़ा काम करेंगे, గొప్ప కార్యం इसलिए జరిగిస్తాడు. हम भविष्यवाणी बोलेंगे। అందుకనే ప్రవచనం చెప్పండి, क्या ये सूखी हड्डियां तू उठ जाओ, ఎండిపోయిన ఎముకలు నిలబడు जैसा बोला है, అలా చెప్తున్నప్పుడు आप भी बोलिए। మీరు కూడా చెప్పండి. और यहाँ लिखा 14 बाद में कि ఇక్కడ 4వ మాటల్లో ఇలా రాసి ఉంది, और ये उसने मुझसे कहा, इन हड्डियों से भविष्यवाणी करके ये कहो कि सूखी हड्डियां यहोवा के वचन सुन ले। అందుకు ఆయన ప్రవచనం ఎత్తి, ఎండిపోయిన ఎముకలతో ఇట్లా నేను, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడు అని. कितना अच्छी बात है। ఎంత మంచి మాట.
मैं परमेश्वर को धन्यवाद देता నేను हूँ। దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. परमेश्वर के नाम को स्तुति हो, దేవుని నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. परमेश्वर के नाम को महिमा होने पाए। దేవుని నామానికి మహిమ కలుగును గాక. पहली बात बोला हूँ, రెండో మాట మొదటి మాట చెప్పాను, तराई की अनुभव। లోయ అనుభవం కోసం చెప్పాను. दूसरी बात बोला हूँ, రెండో మాట చెప్పాను, परमेश्वर ने और यजकेल को एक प्रश्न पूछ रहा है। దేవుడు ఎజ్కేల్ ను ఒక ప్రశ్న అడుగుతున్నాడు. तीसरी बात बोला हूँ, మూడో మాట చెప్పాను, भविष्यवाणी में जो शक्ति के बारे में बोला हूँ। ప్రవచన శక్తి గురించి చెప్పాను. बहुत कितना अच्छी बात है। ఎంత మంచి మాట. मैं परमेश्वर को धन्यवाद నేను देता हूँ। దేవునికి వందనాలు कितना చెల్లిస్తున్నాను. बहुत सुंदर बात परमेश्वर में बात कर रहा है। దేవుడు గొప్ప మాటలు మన హృదయంలో పెట్టాడు. और यहाँ 5 आयत में लिखा है, ఇక్కడ 5వ వచనంలో రాసి ఉంది, और ये लिखा है, इतने परमेश्वर यहोवा तू हड्डियों से ये कहता है, देखो मैं आप तुम्हें सांस फूंकूंगा और तू जी उठेंगे। ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోని జీవాత్మను రప్పించుచున్నాను. कितना अच्छी बात है। ఎంత మంచి మాట. ये जीवन की आत्मा के बारे में बोल रहा है। ఇక్కడ జీవించే ఆత్మ కోసం మాట్లాడుతున్నాడు. जब उसने श्वास को फूका है, ఆయన ఎప్పుడైతే అక్కడ ఎండిపోయిన ఎముకలలో ఆయన శ్వాస ఎప్పుడైతే ఆయన ఊపిరి ఆయన గాలి పోయిందో, और वो लोग और जीवन का प्राणी बन गया है। అక్కడ గొప్ప కార్యం జరిగింది. मैं बताना चाहता हूँ, హల్లెలూయా. मैं बताना चाहता నేను हूँ। మీకు చెప్పాలనుకుంటున్నాను. और यहाँ लिखा है, ఇక్కడ రాసి ఉంది, कितना अच्छी बात यहाँ लिखा है। ఇక్కడ మంచి మాట రాసి ఉంది. और 9 आयत में लिखा है, ఇక్కడ 9వ వచనంలో तब రాసి उसने ఉంది, मुझसे कहा, అప్పుడు ఆయన నరపుత్రుడా, हे मनुष्य के संतान, ఏ జీవాత్మ వచ్చినట్లు हाँ, ప్రవచించి ఇట్లనము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వారు మీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. यहाँ बड़ा 10 आयत में बड़ा सेना बल के रूप में बढ़ खड़ा हो गया। ఇక్కడ 10వ వచనంలో పెద్ద సేన నిలబడింది, महान సైన్యము నిలబడింది. एक बड़ा सेना हो ఇక్కడ गया। మహాసేన సైన్యము నిలబడింది. यदि हड्डियां सेना बन सकता है, ఇక్కడ ఎండిపోయిన ఎముకలు ఒక సైన్యముగా మారవచ్చా? पास आने वाला हड्डियां बदल सकता है। అక్కడ పోయిన ఎముకలు ఒక పెద్ద సైన్యంగా నిలబడితే, यदि वहाँ कुछ भी शून्य है, वहाँ उसको सृष्टि हो सकता है। అక్కడ ఏమీ లేనప్పుడు అక్కడ సృష్టించబడుతుంటే, परमेश्वर आपके जीवन में महान करने के लिए तैयार है। దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయడానికి రెడీగా ఉన్నాడు. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. मैं परमेश्वर को धन्यवाद देता నేను हूँ। దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. सुंदर मौका प्रभु ने आपको दिया। ఈ గొప్ప అవకాశం దేవుడు మాకు ఇచ్చినందుకు. आपको तराई की अनुभव होगा। ఇక్కడ నీకు లోయ అనుభవం ఉంది కావచ్చు. परमेश्वर आपको प्रश्न पूछता है। దేవుడు నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు కావచ్చు. तीसरे बात बोला हूँ, మూడో మాట చెప్పాను, क्या ये सूखी हड्डियां जी सकता है क्या? ఈ ఎండిపోయిన ఎముకలు అవి నిలబడగలుగుతాయా? परमेश्वर आप ही सब कुछ जानता है। దేవుడా నువ్వే నీకే అన్ని తెలుసు అని और उन्होंने भविष्यवाणी बोलने के लिए बोला, ఆయన ప్రవచనాలు చెప్పమంటున్నాడు. और वो बोलते बोलते एक बड़ा सेना बन गया। ఆయన చెబుతూ ఒక గొప్ప సైన్యంగా మారిపోయింది. ये कहानी जो है इजराइल के बारे में बात करती है। ఇక్కడ ఈ కథ ఏదైతే ఉందో ఇజ్రాయెల్ ప్రజల కోసం మాట్లాడుతుంది. इजराइल का लोग भी निराश में था। ఇజ్రాయెల్ ప్రజలు నిరాశలో ఉన్నారు. इजराइल के लोग भी दुख में था। ఇజ్రాయెల్ ప్రజలు దుఃఖంలో ఉన్నారు. इजराइल का लोग भी संकट में था। ఇజ్రాయెల్ ప్రజలు కూడా అక్కడ కష్టాలలో ఉండే. इजराइल का लोग भी रो रहा था। ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఏడుస్తున్నారు. इजराइल का लोग भी निराश में था। ఇజ్రాయెల్ ప్రజలు కూడా నిరాశలో ఉన్నారు. और वो लोग खड़ा होने के लिए प्रभु कहता है, కానీ దేవుడు వాళ్ళను నిలబెట్టడం కోసమే మాట్లాడుతున్నాడు. यहोवा के सेना हमारे साथ में है। యెహోవా సైన్యము మనతో ఉంది. प्रभु आपको आशीष दे। దేవుడు మిమ్మల్ని దీవించును గాక. प्रभु यीशु हम आप दुआ करते हैं, పరమేశ్వర్ మే आपको వందనాలు చెల్లిస్తున్నాను. इस सुंदर मौका हमारी जिंदगी में ఇంత दिया। మంచి అవకాశం మాకు ఇచ్చినందుకు हर एक व्यक्ति को जो आशीष दे। ప్రతి ఒక్కరిని నువ్వు దీవించి ఆశీర్వదించు. यीशु के नाम से मांगते हैं। యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. Amen. ఆమేన్. God bless you all. God bless you. God bless you. God bless you. Praise the Lord.